హలో నమస్తే, వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు వీడియోలో ఈ పఫ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ పేపర్ కటింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. దాంట్లో నేను బార్డర్ వచ్చేసి ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత లెంత్ మనం మైనస్ చేయాలి. నాకు ఇక్కడ 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ మైనస్ చేసి 7 ఇంచెస్ ఇలాగా మార్క్ చేసుకోవాలి. సో ఆ 7 ఇంచెస్కి పైన మనం ఖర్చుకి మార్కింగ్ వేసుకోవాలి. సో కింద 1/2 ఇంచు, అలాగే పైన ఖర్చుకి 1/2 ఇంచు, అలాగే డౌన్ హ్యాండ్స్ డౌన్ వచ్చేసి 3.5. ఇది ఎవరికైనా కరెక్ట్గా రావాలంటే మనం చెస్ట్లో 10వ భాగం తీసుకోవాలి. సో ఇక్కడ 3.5 మార్క్ చేస్తున్నాను. తర్వాత సో ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 15 ఇంచెస్ బై 2 చేసుకుంటే 7.5 ఇలాగా మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకొని మనం నార్మల్గా హ్యాండ్స్ షేప్ ఎలా తీసుకుంటామో అలాగా హ్యాండ్ షేప్ తీసుకోవాలి. ఫ్రీ హ్యాండ్తో అయినా తీసుకోవచ్చు, మీతో కర్వ్ స్కేల్ ఉన్న కర్వ్ స్కేల్తో అయినా తీసుకోవచ్చు. సో ఇలాగా షేప్ డ్రా చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్. సో దాంట్లో బై 2 చేసుకుంటే 5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో అక్కడి నుంచి ఇలాగ క్రాస్గా మార్క్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుకి 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ అంతా సేమ్ మనం నార్మల్ హ్యాండ్స్ ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటామో సేమ్ అలాగే మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో టోటల్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. దాంట్లో మనము 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ మనకి బార్డర్ ఎంతైతే ఉంటుందో అంత మైనస్ చేసుకోవాలి. తర్వాత కింద పట్టి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది. సో ఇప్పుడు కట్ చేసుకుందాము. సో కింద ఎక్స్ట్రా 3 ఇంచెస్ కూడా కట్ చేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసుకోవాలి. మనము ఇప్పుడు దీన్ని మనము క్లాత్ మీద కట్ చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్స్కి ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకోవాలి. సో తర్వాత మనము పైన ఫ్రిల్స్ పెట్టడం కోసము ఒక 3 ఇంచెస్ ఇలాగా మార్క్ చేసుకోవాలి. సో ఈ 3 ఇంచెస్ మనము 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ మనకి ఎక్కువ ఫ్రిల్స్ కావాలంటే 5 ఇంచెస్ కానీ మనం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. సో వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టాను. 2.5 నుంచి 5 వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ పెట్టాను. సో ఇప్పుడు మనము ఇక్కడ హ్యాండ్స్ లెంత్ 8 ఇంచెస్ కదా, ఆ 8 ఇంచెస్ ఇలాగ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మనము ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పఫ్ కోసము ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. సో ఇలాగ 3 ఇంచెస్ బాక్స్ లాగా ఇలాగ మార్క్ చేసుకోవాలి. సో ఇది ఇలాగ పఫ్ వస్తుంది అనమాట. పఫ్ హ్యాండ్స్ పెట్టేటప్పుడు ఎప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అప్పుడు మనకి స్టిచ్ చేసిన తర్వాత నార్మల్ హ్యాండ్స్ లాగా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ పేపర్ మొత్తం ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి ఈ హ్యాండ్స్. సో ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా ఇలాగ మార్క్ చేసుకుంటున్నా. మనకి మార్కింగ్ వేసుకునేటప్పుడే ప్రతి పాయింట్ మార్క్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో తర్వాత మనము ఇక్కడి నుంచి మనము ఈ ఒరిజినల్ హ్యాండ్స్ దగ్గరికి కొద్దిగా ఇలాగ షేప్ తీసుకోవాలి. సో నార్మల్ హ్యాండ్స్కి ఎలాగ మార్క్ చేసుకుంటామో అలాగా. సో ఇక్కడ మనము ఇక్కడి నుంచి షేప్ తీసుకోవాలి కొద్దిగా డౌన్. సో ఇలాగా హ్యాండ్స్ షేప్ తీసుకోవాలి అంతే అండి. సో ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. సో మనం కింద పట్టీ కోసము మళ్ళీ వేరే తీసుకోవాలి. సో ఇక్కడి నుంచి కింద డౌన్ మనము హ్యాండ్స్ ఒరిజినల్ హ్యాండ్స్ అయితే ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ డౌన్కి ఇలాగ కింద పైన కట్ చేసుకోవాలి. మనం ఫ్రిల్స్ పెట్టడం కోసము అక్కడి నుంచి పెట్టుకోవాలన్నమాట. సో ఎక్కువ తక్కువ చూసుకొని మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ కింద ఒక 2 ఇంచెస్ ఖర్చు కదా, అది కూడా ఇలాగ మార్క్ చేసుకుంటున్నాను. సో ప్రతిదీ ఇలాగ టక్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పట్టీ ఉంటుంది కదా కింద వేసేదానికి కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు వదులుకొని మనం పట్టీ కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. ఈ కింద బార్డర్ వచ్చేసి ఈ పట్టీకి మనము ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. మొత్తం 2 లైనింగ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద బార్డర్కి మనము అటాచ్ చేసుకుందాము. ఈ పట్టీకి వచ్చేసి మనం కింద పైన ఎక్స్ట్రా ఖర్చు వదులుకున్నాం కదా,
సో ఇలాగా ఇప్పుడు దాన్ని ఇలాగ స్టిచ్ చేసుకుందాము. సో ఫస్ట్ ఈ పూసలు వచ్చేసి మనకి సూది కింద పడితే విరిగిపోతాయని చెప్పేసి మనం ముందే ఇలాగా మొత్తం ఇలా అనుకున్నామంటే మనకి పూసలు ఒక్కటే పోతాయన్నమాట. మనం మళ్ళీ థ్రెడ్ కట్ చేసామంటే థ్రెడ్ ఊడిపోయి అన్ని పూసలు ఊడిపోతాయి. సో ఇలా పగలగొట్టామంటే వెళ్ళిపోతాయి. సో ఇలా స్టిచ్ చేసుకొని దాన్ని తిరిగేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి దాని మీద. సో ఇలాగా 2 బార్డర్స్ రెడీ చేసుకోవాలి. సో ఇలాగా ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని హ్యాండ్స్ ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకుందాము. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ కానీ 2.5 కానీ కింద డౌన్ నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో ఇలాగా సో ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకుందాం. అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకుంటూ చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలాగ పెట్టుకుందాం. ఇక్కడ మనము హ్యాండ్స్ దగ్గర ఒక టక్స్ వేసుకొని ఉంటాం కదా అండి, సెంటర్ అని తెలియడం కోసం. అక్కడ మనము ఇలాగ మార్కింగ్ వేసుకుంటే అది సెంటర్ అని తెలియడం కోసం ఒక మార్కింగ్ వేసుకుంటే గుర్తుంటుంది. సో హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి అది యూజ్ అవుతుంది. సో ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ మనం ఎక్కడి వరకు అయితే కట్ చేసుకొని ఉంటామో చిన్న టక్స్ లాగా అక్కడ వరకు ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము దీన్ని ఫోల్డ్ చేసి మనకి 7.5 రావాలి కదా, 7.5 వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మనకి 8 ఇంచెస్ ఉంది. కొద్దిగా ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంకొకసారి ఇంకొక ఫ్రిల్ అలాగా అక్కడ ఇక్కడ ఫ్రిల్ పెట్టుకుంటే మనకి సెట్ అవుతుంది. సో ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది కదా, నేను అటు ఇటు ఇంకొక ఫ్రిల్ పెడుతున్నాను, సరిపోతుంది అనమాట. సో ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద పార్ట్ కింద మనము ఇందాక మనం ఖర్చులు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనం మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇదేమంటే ఆపోజిట్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ వచ్చేసి మనం ఇంత పైన వచ్చేసి ఇటు సైడ్ పెట్టుకున్నాం కదా, దానికి ఆపోజిట్ పెట్టుకోవాలన్నమాట కింద వైపు పఫ్ హ్యాండ్స్కి ఎప్పుడైనా కానీ, అప్పుడే మనకి లుక్ బాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాము. దీనికి కూడా అంతే అండి. సో పట్టి చూసుకొని మనకి కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని అటు ఇటు ఒక ఫ్రిల్ పెట్టుకుంటే సరిపోతుంది. అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకొని, జస్ట్ లాగా వేసేసుకోవాలి. సో ఇప్పుడు కింద పట్టి మనం జాయిన్ చేసుకున్నాము. సెంటర్ రెండింటిని ఇలాగ సెంటర్కి మార్క్ చేసుకొని సేమ్ దీనికి కూడా ఇలాగ సెంటర్కి మార్క్ చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట, బార్డర్ అటు ఇటు వెళ్ళకుండా. సో ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలంటే మనము సేమ్ ఇది కూడా సెంటర్ వేసుకున్నాం కదా, సేమ్ మనం క్రాస్ బెల్ట్ బ్లౌజ్కి ఎలాగ స్టిచ్ చేసుకుంటామో అలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది సెంటర్ పార్ట్ ఇలాగ మనము ఇది బ్యాక్ సైడ్కి ఇలాగ రివర్స్ చేసేసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. సో ఇలాగ చూసుకొని మనకి బార్డర్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఈ ఫ్రిల్స్ కూడా మనకి ఈక్వల్గా రావాలి. అటు ఇటు మడత పడుకోకుండా చూసుకొని నిదానంగా చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దాన్ని మనము ఇలా రివర్స్ చేసుకొని ఒకసారి ఇలా అన్నామంటే మనకి ఐరన్ చేసినట్టు ఉంటుందన్నమాట ప్రతిదీ. సో దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము రివర్స్ చేసి మళ్ళీ మనం ఈ సెంటర్ పాయింట్ మనము ఇలాగ టక్స్ పెట్టుకున్నాం కదా, సో దీన్ని రెండింటికి ఇలాగ సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఫోల్డ్ వన్ సైడ్ నుంచి మనము రివర్స్ చేసేసుకోవాలి ఇలాగా. సో లాస్ట్లో మనం రఫ్ చేసుకుంటే ఇలా తిరిగేసేటప్పుడు కుట్లు ఊడిపోవండి, అది కూడా మనం రఫ్ చేసేయాలి. సో ఇలాగా మనకి ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్. క్లాత్ గుచ్చుకునే క్లాత్లు అలా ఉంటాయి కదా, అలా ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంటుంది అన్నమాట పఫ్ వచ్చేసి. సో ఇంతే అండి. ఇప్పుడు మనము బార్డర్ 3 ఇంచెస్ అనుకున్నాం కదా, సో ఇలా వచ్చేసింది మనకి. ఇంతే కాదు, ఇంకా మీకు బార్డర్ పెద్దగా ఉంటే ఇంకొంచెం పెద్దగా అయినా పెట్టుకోవచ్చు, 4 ఇంచెస్ కానీ అలా మన ఇష్టం అండి. సో
ఫ్రంట్ షేప్ తీసుకుందాము. ఈ పఫ్ హ్యాండ్స్కి వచ్చి స్టిచ్ చేసిన తర్వాతే షేప్ తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఎందుకంటే ఫ్రిల్స్ అడ్డొస్తాయని మనకి, అందుకే స్టిచ్ చేసిన తర్వాత తీసుకుంటే షేప్ కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు సెంటర్కి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, సో ఆ సెంటర్ నుంచి 7.5 కదా, దానికి హాఫ్కి ఇలాగా మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడి నుంచి మనము ఒక 1/2 ఇంచు లోతు ఇలాగ ఎస్ షేప్లో వచ్చేటట్టు షేప్ తీసుకొని కట్ చేసుకోవాలి. కొద్దిగా లావుగా ఉన్న వారికి అయితే ఒక 3/4 ఇంచు అలాగా 3/4 ఇంచు వరకు అలాగా మనం 1 ఇంచ్ వరకు షేప్ తీసుకోవచ్చు. సో ఇలాగ షేప్ తీసుకోవాలండి. సో మనం నార్మల్గా హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకుంటామో అలాగా, అంతే అండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.